హాయ్ అండి. ఈరోజు మనము బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ తయారీ విధానం చూద్దామండి. మేము అరకు వెళ్ళామండి. అరకు వెళ్ళే దారిలో చాపరాయ్ అనే వాటర్ ఫాల్స్ దగ్గర మేము బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ తిన్నామండి. వేడి వేడి బ్యాంబూ బిర్యానీ, వేడి వేడి బ్యాంబూ చికెన్ టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఇప్పుడు మీ అందరికీ ఈ చూపిద్దామని బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ తయారీ విధానం నేను షూట్ చేశానండి. ఇలా మేము అర కేజీ చికెన్కి అర కేజీ బియ్యం వేసి ఇలాగా బ్యాంబూ బిర్యానీ వండుతారంటండి. ముందు ఆవిడ బాస్మతి రైసు శుభ్రంగా వాష్ చేసి ఇలాగ పొయ్యి మీద పెట్టారు. మనము ఆర్డర్ చెప్పినప్పుడు ఇలాగా బ్యాంబూ బిర్యానీ అప్పుడే తయారు చేస్తారంటండి. ఇలా తయారు చేయడానికి గంట సేపు పట్టిందండి. మేము గంట సేపు అక్కడే దగ్గర కూర్చున్నామండి. ఇవి బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ అయ్యే వరకు. ముందు ఆడ ఉల్లిపాయలు ఒలుచుకున్న తర్వాత ఉల్లిపాయలను చీరికలుగా చీరుకున్నారు, పచ్చిమిరపకాయ చీరికలు చీరుకున్నారు, కొత్తిమీర ముక్కలు కట్ చేసుకున్నారు. ఇలా టమాటాలు కూడా 2 టమాటాలు వేశారండి. ఇందులో ఇప్పుడు పసుపు వేసిన తర్వాత కారము మేము కొంచెం స్పైసీగా చేయమన్నామండి. కొంచెం కారం ఎక్కువ వేయమన్నాము. పచ్చిమిరపకాయలు, కారం కూడా వేశారు. అందులో ధనియాల పొడి కూడా వేశారండి. 2 స్పూన్లు ఉంటుంది ధనియాల పొడి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇందులో రుచికి తగ్గ సాల్ట్ కూడా వేశారు. ఇందులో బిర్యానీ ఆకులు కూడా వేశారు. బిర్యానీ ఆకులు వేసిన తర్వాత ఇందులో 4 లవంగాలు ఉంటాయండి. 4 లవంగాలు కూడా వేశారు. ఆచి మసాలా, చికెన్ మసాలా కూడా వేశారండి. ఇవి చికెన్ మసాలా వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపి ఇది మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నారండి. ఇప్పుడు చికెన్ తెచ్చారనమాట. ఆర్డర్ చెప్పిన తర్వాత వీళ్ళు చికెన్ తెప్పించి వండుతారంటండి. ఇలాగ ఆవిడ చూడండి కవర్లోనే వాటర్ వేసేసి కడిగేసింది. శుభ్రంగా వాష్ చేసిందండి ఆవిడ. ఇలా ఆ కవర్లోనే ఇలా పిండేసి ఇలా గిన్నెలో ఆవిడ ఈ మసాలాలన్నిటిలోనూ ఇలా చికెన్ వేస్తున్నారు. ఇలా చికెన్ వేసి వాడు కలిపి దీన్ని పక్కన పెట్టుకున్నారు. ఈ రైస్ కూడా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఆవిడ బ్యాంబూ స్టిక్ను ఇలాగా శుభ్రంగా స్టిక్కులో క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిసారండి. అది బ్యాంబూ బిర్యానీకి అలా మసాలా మ్యారినేట్ చేసి చికెన్కి పెట్టారు. ఇప్పుడు ఇది బ్యాంబూ చికెన్కి కూడా ఆవిడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ చీరుకులు, ఒక టమాటా కూడా వేశారు. ఇందులో కొత్తిమీరము, ఉల్లిపాయలు కట్ చేసి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులో కస్తూరి మేతి అండి, కస్తూరి మేతి వేశారు. కారము, పసుపు, ఇందులో ధనియాల పొడి కూడా వేశారు. ఇందులో ఆయిల్ ఏమి వేయరంటండి బ్యాంబూ చికెన్కి. ఇప్పుడు లెమన్ కూడా వేస్తున్నారు. అది అవి కలిపి ఇవి రైస్ దగ్గరికి వచ్చారండి. మళ్ళీ రైస్ ఉడికిపోయిందని మ్యారినేట్ చేసిన చికెన్లో ఈ రైస్ కలిపి ఒక గ్లాసు వాటర్ కూడా వేసి ఈ చికెను, ఈ బాస్మతి రైస్ కలిపి ఇంకొండి బ్యాంబూ స్టిక్లో బిర్యానీ ఈ కలిపిన బాస్మతి రైస్ చికెన్ అందులో వేస్తున్నారు. వేసి మొక్కజొన్న మీద లీవ్స్ ఉంటాయి కదండి, దాన్ని పెట్టి ఇలా పెట్టారండి. మధ్యలో ఇలా గాడిలాగా ఉందన్నమాట. పొయ్యి మీద పెట్టారు. ఇందులో అర కేజీ చికెన్ని ఇందాక మసాలాలో కలిపిన దాంట్లో అర కేజీ చికెన్ కూడా కలిపి ఈ స్టిక్ను కూడా శుభ్రంగా తుడిసారండి ఆవిడ క్లాత్తో. తుడిసి ఇందులో మ్యారినేట్ చేసిన ఈ చికెన్ వేస్తున్నారు. ఆయిల్ ఏమి వేయలేదండి. ఆయిల్ ఏమి వేయకుండా మళ్ళీ దీనిపైన కూడా మొక్కజొన్న పొత్తు మీద లీవ్స్ పెట్టి ఇందులాగా అరగంట పైనే కాల్చారండి. ఇలాగ మంటలో అటువైపుకి ఇటువైపుకి తిప్పారు మధ్యలో. ఇలాగ చూడండి మంట బాగా రావాలని ఇలా విసిరారు కూడా. మన బ్యాంబూ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడి వేడి బ్యాంబూ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మేము చాలా ఆకలిగా ఉన్నామేమో, ఆవురమని తినేసామండి వేడి వేడి బిర్యానీ. ఇప్పుడు చూడండి వేడి వేడి బ్యాంబూ బిర్యానీ, వేడి వేడి బ్యాంబూ చికెన్. ఆయిల్ ఏమి
లేకుండా తయారైన బ్యాంబూ చికెన్ టేస్ట్ ఎలాగొస్తుందో కానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మాకు వాళ్ళు లెమన్, ఆనియన్స్ కూడా కోసి ఇమ్మంటే ఇచ్చారండి. చాలా అద్భుతమైన రుచి అండి. ఎంత బాగుంటుందో అండి. మీరు కూడా అరకు వెళ్తే కంపల్సరీ ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఆ చాపరాయి వాటర్ ఫాల్స్ కూడా సూపర్ ఉన్నాయి. సూపర్ ఉందండి బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.